మొదటి రాజుల గ్రంథంలో 21వ అధ్యాయంలో అనేక సందర్భాలను బట్టి మనం ధ్యానం చేస్తూ ఉంటాం. నాబోతు యొక్క ద్రాక్ష తోటల గురించి మనం ధ్యానం చేస్తూ ఉంటాం. నాబోతు యొక్క ద్రాక్ష తోటను ఎవరు ఆక్రమించాలని ఆశపడ్డారు? ఆహాబు అనే వ్యక్తి ఆక్రమించాలని ఆశపడ్డాడు. ఈ ఆహాబు ఎవరు అని కనుక మనం చూస్తే ఓమ్రి యొక్క కుమారుడు. ఓమ్రి ఎవరు అని కనుక మనం చూస్తే ఇశ్రాయేలు జనాంగము రెండుగా విడిపోయిన తర్వాత ఒక భాగానికి ఆయన రాజు అయ్యి శమరు అనే వ్యక్తి దగ్గర 4 మణుగుల వెండికి ఒక కొండను కొన్నాడు. మణుగు అంటే సుమారుగా నేను చెప్పాను అనేక సార్లు, మణుగు అంటే సుమారుగా 36 కేజీలని చెప్తారు. ఈ 4 మణుగుల వెండికి ఒక కొండను కొన్నాడు శమరు అనే వ్యక్తి దగ్గర. ఆ శమరు అనే వ్యక్తి పేరునే షోమ్రోనుగా పెట్టి దానికి రాజ్య పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు. ఆ ఓమ్రి యొక్క కుమారుడే ఈ ఆహాబు. ఆహాబు అనగా పెద్ద తండ్రి అని అర్థం జరుగుతున్నారు. తండ్రి స్థానంలో ఉండవలసిన వాడు, రాజరికము చేస్తున్నవాడు, రాజుగా తన యొక్క పని కొనసాగించవలసిన వాడు ఏం చేశాడంటే ఒక బలహీనుడైన నాబోతు యొక్క ద్రాక్ష తోటను ఆక్రమించుకోవాలని చూశాడు. మనందరికీ తెలుసు కదా.